ఎన్సీపీ అజిత్ దే ఈసీ ఆదేశాల అనంతరం ముంబైలో అజిత్ మద్దతుదారుల ఆనందమట. అబ్బా అయిపోయింది. ఎన్నికల గుర్తు కూడా వారికే. ఎలక్షన్ కమిషన్ ప్రకటన. వ్యవస్థాపకుడు శరద్ పవార్ కు దక్కని పార్టీ. నేటి మధ్యాహ్నంలోగా కొత్త పేరు చెప్పాలని సూచన. ఇండియాకు మరో షాక్. ఎన్డీఏలో చేరున్న ఆర్ఎల్డీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో చూడండి, మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి చెందుతున్న విషయమే కొన్ని నెలలుగా బాబాయ్ శరద్ పవార్, అబ్బాయి అజిత్ పవార్ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. అజిత్ పవార్ ఆధ్వర్యంలోనిదే అసలైన ఎన్సీపీ అని మంగళవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల గుర్తు అయిన గోడ గడియారం కూడా ఆ పార్టీకి చెందుతుందని తెలిసింది. అసలైన శివసేన ఎవరన్నది తేల్చడానికి పలు రకాల పరీక్షలు నిర్వహించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. పార్టీ లక్ష్యాలు, ఆశయాల పరీక్ష, పార్టీ రాజ్యాంగం, నియమ నిబంధనల పరీక్ష, చట్టసభలు, పార్టీ సంస్థాగత వివరాల ఆధిక్యత పరీక్ష నిర్వహించినట్టు పేర్కొంది. రెండు గ్రూపులు కూడా పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం లేదని తెలిసింది. అందువల్ల చట్టసభలో ఆధిక్యత ప్రక్రియను ప్రామాణికంగా తీసుకున్నట్లు పేర్కొంది. చట్టసభలో అజిత్ వర్గానికి ఆధిక్యం ఉన్నందున దాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. సో ఇక శివసేననేమో ఈరోజు చూడండి ఎంత కామెడీ. మహారాష్ట్రలో అంటే శివసేననేమో ఆల్రెడీ ఏక్నాథ్ షిండే ఆల్రెడీ ఆయన శివసేన ఏక్నాథ్ షిండే, అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్. సో ఇట్లా మొత్తానికైతే ఈ ఎవరైతే శరద్ పవార్ ఉన్నారో ఈ దేశ రాజకీయాల్లో శరద్ పవార్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, మామూలు పవర్ఫుల్ కాదు. ఈ దేశ రాజకీయాలను ఒకానొక సమయంలో శాసించినటువంటి వ్యక్తి శరద్ పవార్. ఈయనను ఈరోజు ఎన్సీపీ ద్వారా మొత్తానికైతే అజిత్ పవార్ కప్పేపి శరద్ పవార్ యొక్క చివరి అంకంలో పెద్ద ఎత్తున రాజకీయంగా దెబ్బకొట్టినట్టు తెలుస్తోంది. ఇండైరెక్ట్ గా పరోక్షంగా బీజేపీ పార్టీ అని చెప్పేసి చెప్పొచ్చు వాస్తవంగా. ఇక శివసేన, ఇక ఏక్నాథ్ షిండే వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఆ డ్రామా అంతా మనకు తెలుసు. దానిలో ఎటువంటి అనుమానాలు లేవు. ఆయన ఆల్రెడీ సీఎంగా ఉన్నట్టు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిణామాలను కూడా మనం చూస్తా ఉన్నాం. సో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకు ముదురుతా ఉంది. గతంలో ఈ శరద్ పవార్ చేసినటువంటి పాపం ఏంటి అంటే శివసేన బీజేపీ కలిసి ప్రభుత్వం ఫామ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని అడ్డుకొని శివసేన బీజేపీ సో అప్పుడు బీజేపీ ఎక్కువ సీట్లు ఉండే, శివసేన తక్కువ సీట్లు ఉండే. శరద్ పవార్ ఏం చేసిండే శివసేన అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా ఎన్సీపీ మూడు కలిపి ప్రభుత్వం ఫామ్ చేయడానికి ప్రయత్నం చేసిండు. దానిలో సక్సెస్ అయ్యిండు. తర్వాత శివసేన సంబంధించినటువంటి పార్టీ అధినేత ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మనందరం కూడా చూసినాం ఏ విధంగా జరిగింది. తర్వాత శివసేన పార్టీని అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి శరద్ పవార్ సంబంధించిన ఎన్సీపీని మొత్తంగా కూడా స్మాష్ చేసినట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇది రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఒక కుదిపేటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. వాస్తవంగా మామూలు విషయం కాదు. శివసేన లాంటి పార్టీలను ఈరోజు శరద్ పవార్ సంబంధించిన ఎన్సీపీ పార్టీలు దేశంలోనే అత్యధికంగా ప్రభావం చూపేటువంటి పార్టీలు, ఆ పార్టీలను కూడా ఈరోజు బొందబెట్టేటువంటి కార్యక్రమం జరిగింది అంటే నిజంగా ఇది మామూలు విషయం కాదు అనే విషయం కూడా చెప్పొచ్చు. బీజేపీకి అక్కడ ఇక మంచి రోజులు వస్తున్నట్టే మనకైతే తెలుస్తూ ఉంది. చూడాలి ఏమైతుందో మరి. ఇవి మరి శివసేన ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో శివసేన కానీ లేదంటే అజిత్ పవార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్సీపీ కానీ మనుగడ సాగిస్తాయా లేదంటే బీజేపీలు తోటి లోపాయికారి ఒప్పందంతో పోతాయా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా.